పశ్చిమాసియా రణక్షేత్రంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక దళానికి కళ్ళు, చెవులు వంటి అత్యంత కీలకమైన E-3 సెంట్రియావాక్స్ నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో బోయింగ్ 707 నమూనాలో రూపొందించిన ఈ గగనతల కమాండ్ సెంటర్ నేలమట్టమైంది. ఈ ఘటనపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. యుద్ధరంగంలో శత్రువుల కదలికలను ముందే పసిగట్టి క్షిపణులు, డ్రోన్ల దాడులను అడ్డుకోవడంలో ఈ విమానం పోషించే పాత్ర అద్వితీయమైంది. 250 మైళ్ల సుదీర్ఘ పరిధిలో గగనతలంలో జరిగే ప్రతి చిన్న కదలికను క్షణాల్లో గుర్తించి కమాండ్ సెంటర్కు సమాచారం చేరవేయడం దీని ప్రత్యేకత. అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెనబల్ ఈ నష్టాన్ని ధృవీకరిస్తూ ఇది గల్ఫ్ ప్రాంతంలో తమ సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమానం కోల్పోవడంతో అమెరికా గగనతల నిఘా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ జరిపిన ఈ మెరుపుదాడి అమెరికా గర్వాన్ని దెబ్బతీయడమే కాకుండా యుద్ధ గమనాన్ని మార్చేసే ప్రమాదం కనిపిస్తోంది. E-3 సెంట్రియావాక్స్ కేవలం ఒక విమానం మాత్రమే కాదు, అది గగనతలంలో విధ్వంసాన్ని సృష్టించగల ఒక అజేయమైన యుద్ధ తంత్రం. ఇది శత్రువుల యుద్ధ విమానాలను గుర్తించడమే కాకుండా క్షిపణి దాడులను సమన్వయం చేస్తూ శత్రువుల రక్షణ కవచాలను చీల్చుకుపోయేలా వ్యూహాలను రూపొందిస్తోంది. దీనిపై ఉండే భారీ రాడార్ వ్యవస్థ ఏకకాలంలో వందలాది లక్ష్యాలను పర్యవేక్షిస్తూ అమెరికా దళాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సేకరించడంలో ఇది వెన్నెముకగా నిలిచింది. ఇరాన్ ఇప్పుడు నేరుగా ఈ వ్యవస్థనే టార్గెట్ చేయడం ద్వారా అమెరికా దాడి చేసే శక్తిని సగానికి పైగా తగ్గించగలిగింది. E-3 విమానం లేకపోవడం వల్ల అమెరికా దళాలు ఇప్పుడు గగనతలంలో అంధకారంలో ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. ఇది అమెరికా యుద్ధ నౌకలకు, భూతల దళాలకు అందించాల్సిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. ఇరాన్ సాధించిన ఈ విజయం ఆ దేశ సైనిక బలానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుండగా అమెరికాకు మాత్రం ఇది కోలుకోలేని ఎదురుదెబ్బగా మారింది. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ స్థాయి నిఘా విమానాన్ని మళ్లీ మోహరించడానికి అమెరికాకు చాలా సమయం పట్టవచ్చు. మరోవైపు ఇరాన్ దాడుల తీవ్రత పెరగడంతో అమెరికా తన రక్షణ చర్యలను వేగవంతం చేస్తూ భారీ ఎత్తున దళాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. సెంట్రల్ కమాండ్ నివేదికల ప్రకారం ఇప్పటివరకు ఇరాన్ జరిపిన దాడుల్లో 303 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో 273 మంది తిరిగి విధుల్లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అదనంగా 3500 మంది మెరైన్లను యుద్ధ ప్రాతిపదికన తరలించి యుద్ధనౌక USS ట్రిపోలీని రంగంలోకి దింపింది. ట్రిపోలీ రాకతో అమెరికా ఇప్పుడు ఇరాన్ భూభాగంపై భూతల ఆపరేషన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే నిఘా విమానం ధ్వంసం కావడం వల్ల భూతల దాడులకు అవసరమైన ఖచ్చితమైన సమాచారం అందడం ఇప్పుడు సవాలుగా మారింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్న వేళ అమెరికా చేస్తున్న ఈ సైనిక మోహరింపు ప్రపంచ చమురు సరఫరాపై పెను ప్రభావం చూపేలా ఉంది.